పుస్తకాల సంచితో నడుచుకుంటూ పాఠశాలకు వెళ్తున్నాడు అనంత్. బడికి సమీపంలోని చెట్టు కింద ఓ ముసలాయన కూర్చొని ఉన్నాడు. అయ్యా, 3 రోజుల నుంచి ఏమీ తినలేదు. ఆకలిగా ఉంది అంటూ దారిన పోయే వాళ్ళ ముందు చెయ్యి చాస్తున్నాడు. కాని ఎవ్వరూ పట్టించుకోవటం లేదు. అది చూసిన అనంత్ అతడి ఎదుట నిల్చున్నాడు. అంతలో తనతో పాటు 9వ తరగతి చదువుతున్న ప్రదీప్ సైకిల్ పైన స్కూల్కి వెళ్తూ అనంత్ను చూసి ఆగాడు. అనంత్, మీరు పేదవాళ్ళు. నీ దగ్గర ఏముండదు. ఇక ఆయనకు నువ్వేమిస్తావు? మేము బాగా ఉన్నవాళ్ళం. లంచ్ టైంలో ఏమైనా కొనుక్కునేందుకు నేను ఇంటి నుంచి డబ్బు తీసుకొచ్చాను. అందులో నుంచి ఓ రూపాయి ఇస్తాన్లే అంటూ తన జేబులో నుంచి డబ్బు తీసి ముసలాయన చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు ప్రదీప్. కాసేపటి తర్వాత అనంత్ కూడా క్లాస్కు వెళ్ళిపోయాడు. ఆ రోజు లంచ్ బ్రేక్లో పిల్లలందరూ భోజనం చేస్తున్నారు. ఒక పక్కన కూర్చున్న అనంత్ దగ్గరికి ప్రదీప్ వచ్చి, ఏంట్రా, అన్నం తినడం లేదు అని అడిగాడు. వాడు తన లంచ్ బాక్స్ను స్కూల్కి వచ్చే దారిలో ఆకలితో కనిపించిన ఓ ముసలాయనకు ఇచ్చేశాడంట. టక్కున చెప్పాడు మరో విద్యార్థి రవి. మరి ఇప్పుడు నీకు అన్నం ఎలా? అడిగాడు ప్రదీప్. ఒక్క పూటే కదా, పర్వాలేదు. ఆ తాత 3 రోజుల నుంచి ఏమీ తినలేదంట. అందుకే నేను తెచ్చుకున్నది ఇచ్చేశాను. సాయంత్రం ఇంటికెళ్ళకైనా తింటాను కదా, పర్లేదు అంటూ బదులిచ్చాడు అనంత్. నేను నా దగ్గర అదనంగా ఉన్న డబ్బులో కొంత దానంగా ఇచ్చాను. కాని నువ్వు నీకోసం తెచ్చుకున్న అన్నాన్ని ఇచ్చావు. నిజమైన దానం నీదే. అసలైన ధనవంతుడివి నువ్వే అంటూ తన భోజనంలో సగం అనంత్కు ఇచ్చాడు ప్రదీప్. అప్పటినుంచి తాను డబ్బున్నవాడనన్న గర్వాన్ని విడిచిపెట్టాడు. అహంకారం లేని దానగుణాన్ని అలవాటు చేసుకున్నాడు.